UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి ఆధ్యాత్మికంగా. అపర్ణ నవరాత్రులకి సంబంధించి అసలు నవరాత్రులు అంటే శరన్నవరాత్రులనే మామూలుగా మనం వింటూ ఉంటాం. కానీ అపర్ణ నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలి, ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి, ఎందుకు చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు గురువుగారు వివరిస్తారు. బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు మనందరికీ సుపరిచితులు. చాలా విషయాలు గతంలో కూడా మన ఛానల్లో ప్రసారం అయి ఉన్నాయి. ఇక ఈరోజు అపర్ణ నవరాత్రులకు సంబంధించి కొన్ని వీడియోస్ చేయబోతున్నాం. తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇలా 9 రోజులు ఇదే పద్ధతి ఉంటుందా, లేదా ఏమన్నా మార్పులు ఏమన్నా ఉంటాయా గురువుగారు? మా ఇందులో విశేషంగా మార్పులు అనేటువంటిది ఇళ్లల్లో చేసుకునే దానికి ఏముండవండి. ఇక్కడ మేము చేసుకునేటువంటి దానికి కొంచెం మార్పులు ఉంటూ ఉంటాయి, కానీ ఇళ్లల్లో చేసుకునేటువంటి దానికి ఇలానే ఉంటాయి. ఎందువల్లంటే వాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు ఉదయం 6 గంటలకు కూర్చుని, ఒకరోజు 7 గంటలకు కూర్చుంటారు. టైం టు టైం కూర్చోలేరు. కనుక వాళ్ళకి 10 రకాలైనటువంటి బీజాక్షర ప్రమాణం లేదు. ఈ ఒక్క విధానాన్ని ఇంట్లో అనుసరించుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తానమ్మా. చెప్పండి. ఇది అర్థం చేసుకోగలిగితే అసలు అపర్ణాదేవి నవరాత్రులు మనం చేసుకోవచ్చు, విడిగా కూడా అమ్మవారిని మనం ఆరాధించుకోవచ్చినటువంటి ఆలోచన కలుగుతుంది. ఏమిటి అని అంటే, ఒకానొక గ్రామంలో బ్రాహ్మడు ఉండేవాడు. అతనికి వివాహమైంది, ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది, సంతానం లేదు అప్పటికి. ఇంకా సరే, పూర్వీకుల నుంచి ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి. ఒక గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళి అక్కడ బ్రతుకుతూ ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా ప్రతినిత్యము అన్నదానం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. కొంతకాలానికి ఎంతటి వాడికైనా చేసినటువంటి పాపానికి శిక్ష అనుభవించవలసిందే. ఈ మరి బ్రాహ్మడు చేసినటువంటి దోషం ఏంటి? నిత్యము అందరికీ కూడా అన్నదానం చేయటం. అదేంటంటే ఒక మనిషికి కడుపు నింపడం తప్ప అంటారు అనిపించవచ్చు. సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు కదండి. ఇప్పుడు మన గవర్నమెంట్లో పథకాలు ఇచ్చి జనాల్ని సోమరిపోతులు చేయట్లా చేస్తుందిగా. ఉచితంగా అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పి. అలానే తిండి ఇంట్లో బియ్యపు గింజలు ఉన్న వాడికి మనం అన్నం పెట్టకూడదండి. అన్నదానం అంటే అన్నప్రసాద వితరణ ఎవరికి చేయాలి? గుడి దగ్గర ఉన్నటువంటి యాచకులు, భిక్షకం, ఆ భిక్షను తీసుకునేటువంటి వాళ్ళకి మనం పెట్టాలి. అంతేకాని నేను ప్రతిరోజు ఇంట్లో అన్నదానం పెట్టేస్తాను, మీరు ఊర్లో ఎవరు వండుకోకండి, మీరు రండి అని అంటే వాళ్ళని మనం సోమరిపోతం చేసినట్టే. ఆ దోషం పట్టి పీడిస్తుంది వంశాన్ని, కుటుంబాన్ని. వీళ్ళకి తిండి లేకుండా స్థితికి తీసుకొస్తుందండి. అదే జరిగింది అక్కడ. ఆయన చేసిన పాపం తెలుసు. ₹1 సంపాదిస్తే రూపాయి 4 భాగాలు చేయాలని తెలుసు. ఒక భాగం తనకు, తన కుటుంబానికి, 2వ భాగం అంటే 1 పావలా తన కుటుంబానికి, ఇంకొక పావలా తన పిల్లలకు, 3వ పావలా దేవాలయాలకు, 4వ పావలా దాన ధర్మాలకు. ఇది విధానం. కానీ అతనికి తెలిసి కూడా రూపాయలు 10 పైసలు పెట్టుకుని 90 పైసలు దానం చేసేసాడు. కొంతకాలానికి ఏమీ లేకుండా అతనికి ఇంట్లో తిండి గింజలు లేని స్టేజీ వచ్చేసి అనుభవిస్తున్నాడు. సరే, ఊర్లో కొంతమంది, సరే అయ్యగారు ఒకప్పుడు ఊర్లో అందరికీ పెట్టాడు, పెట్టి ఇట్లా పోయాడు, వాళ్ళు మనం అడిగారు కదా నన్ను ఇస్తే మనం కూడా అదే స్టేజ్కి వస్తామని చెప్పి, సరే ఏదో ₹1 అందరూ ఇచ్చుకుంటూ వచ్చారు అప్పుగా. రోజులు గడుస్తున్నాయి, అప్పుడు తీరే మార్గం కనిపించట్లా. సో ఇచ్చిన వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకుంటారు? నువ్వు పెట్టేవయ్యా, నీ దగ్గర ఉంది కాబట్టి పెట్టావు అలా అని చెప్పి మేము నీకు ఎందుకు ఇవ్వాల్సిన రూల్ లేదు కదా. నువ్వు అడిగావు, ఇచ్చాము, మా ఇచ్చిన సమయం అయిపోయింది, మాకు ఇచ్చేయి, ఇంకొంతకాలం గడువు ఇవ్వండి, ఇంకొంతకాలం. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించట్లా. ఒక సమయంలో ఈశ్వరుణ్ణి బాగా తలుచుకొని మదన పడుతూ పడుకున్నాడు. ఈశ్వరు కల్లో కనిపించి, దేవీ నవరాత్రులు వస్తున్నాయి, ఈ నవరాత్రులు 10 రోజులు అపర్ణ అమ్మవారిని నువ్వు తలుచుకో, ఆవిడికి మాత్రమే ధ్యానం చేయి, ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయి, ఈ రుణం అనేటువంటిది ఎందుకు తీరదో నేను చూస్తానని చెప్పి అన్నారు. సరే, నవరాత్రులు వచ్చినాయి, వాళ్ళందరూ వస్తే విజయదశమి వరకు నేను దీక్షలో ఉంటాను, విజయదశమి రోజు రావడానికి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని చెప్పి 10 రోజులు నిరవధిక దీక్ష తీసుకొని అపర్ణ అనేటువంటి ఓం అపర్ణ జై నమః, ఓం అపర్ణ జై నమః ఇంకొక నామం లేకుండా 10 రోజులలో సుమారుగా
ఒక 6 లక్షలు చేయాలని సంకల్పం చేశాడమ్మా. చేసుకుంటూ వెళ్తాడు. అట్లా తెల్లవారింది. ముందు రోజు రాత్రి వచ్చారు, గట్టిగా అరిచారు, రేపు ఉదయం రాజా ఇచ్చేస్తానని అన్నారు. తెల్లవారు అందరూ వచ్చి కూర్చున్నారు. ఈ జపం పూర్తి చేసుకున్నాడు, ధారదత్తం చేసేసాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. నా దగ్గర రూపాయి కూడా లేదు. ఈశ్వరుడు కల్లోకి వచ్చి చెప్పాడు కదా అని చెప్పి నేను 10 రోజులు ఎవ్వరి పేరు మీద ఎలాంటి ఏమీ చేయకుండా నేను కూర్చుని చేసుకున్నా. ఇక నన్ను ఆవిడే కాపాడాలి అని చెప్పి వాళ్ళందరూ కాళ్ళ మీద పడి నమస్కారం చేద్దామని బయటకు వచ్చి పడిపోయాడు అందరికి ఒక్కసారిగా. నన్ను క్షమించండి అన్నారు. అనగానే వాళ్ళందరూ కూడా భయపడి, అయ్యా పంతులు గారు మీరు మా కాళ్ళ మీద పట్టమేంటండి, మీరు చేసిన తప్పేముంది అసలు, అంటే మీ అప్పు తీర్చలేకపోయా కదా నన్ను క్షమించండి అని. అప్పు తీర్చలేదు ఎవరు చెప్పారండి, మీ అమ్మాయి వచ్చారు, అందరికి అప్పు క్లియర్ చేసేసారు, ఇదిగోండి నోటి కాగిత పత్రాలు కూడా రాశారు, ఇదిగోండి పత్రాలు మీరు తీసేసుకోండి, మీకు నాకు ఇంతవరకు ఎక్కడా కూడా ఒక రుణం కూడా రూపాయి రుణం కూడా ఇక లేదు అని చెప్పి పత్రాలు ఇచ్చేస్తారు. ఒక్క క్షణం తనకి గుండె ఆగిపోయినంత పని అవుతుందండి. ఎందువలన ఆయనకి సంతానం లేదు, ఆయనకి సంతానం లేదు. నా అమ్మాయి నా కూతురు రావటం ఏంటంటే, మీ అమ్మాయి వచ్చింది, పేరు అపర్ణాట్ అండి, మీ అమ్మాయి వచ్చారు, చంద్రకి అప్పు తెచ్చేసారంటే నాకు సంతానమే లేదయ్యా. ఇంకా మీ అందరికీ తెలిసిన విషయమే కదా, నా కూతురు వచ్చి డబ్బులు ఇచ్చింటే మీరు ఎలా నమ్మారు? తెలియదండి నాకు, నాన్న జపంలో ఉన్నారు 10 రోజుల నుంచి, ఈ డబ్బులు మీకు ఇచ్చేయమన్నారని చెప్పి మీ అమ్మాయి ఇచ్చి ఇచ్చారండి అన్నారు. ఎంత ఆశ్చర్యపోయాడు ఆయన. అక్కడ ఉన్నవారందరూ కూడా ఇంతకాలం ఆయన ఈ ఊర్లో ఎంతోమందికి అన్నం పెట్టారు, అపాత్ర దానం చేసిన దోష ప్రాయశ్చిత్తానికి బయటికి రాకుండా 10 రోజులు అమ్మవారి దగ్గర కూర్చున్నందుకు గాను అమ్మవారి దర్శనం మాకు లభ్యమైంది ఈ జన్మకి అని వారు తీసుకుని ధనం మొత్తం మళ్ళీ ఆ పంతులు గారికి ఇచ్చేసేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆ అమ్మవారిని నమ్మి కూర్చొని ఆరాధించటం వలన, ఇది కథ కాదండి, వాస్తవంగా జరిగినటువంటి విషయం. ఇది కథ రూపంలో మీకు చెప్పడం జరిగింది, కానీ ప్రత్యక్షంగా ఒక గ్రామమునందు జరిగినటువంటి వాస్తవం, ఇందులో ఎలాంటి సందేహము లేదు. కనుక ఆ అపర్ణ అనేటువంటి యొక్క నామం ఏదైతే ఉంటుందో ఆ నామమే మనిషి తలరాతను మారుస్తుందమ్మా. తలరాత నిజంగా మారుస్తుందంటే నువ్వు నిజంగా జపం చేయగలవా? మనం జపం చేయలేం. మానవ జీవితంలో 98% చేసేవన్నీ పాపాలు, తప్పులు, 2% మాత్రమే పుణ్యం. ఈ 2% పుణ్యం చేస్తాను అనుకోగానే వాడికి ఫలితం వచ్చేయాలి. లేకపోతే నేను పూజ చేస్తా అని చెప్పాను, నాకు ఫలితం రాలేదు, పూజ కూర్చుని నాకు ఫలితం రాలేదు. అరే ఈ జీవితకాలం నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు చేసినవి మొత్తం పాపాలే. ఆ పాపాలన్నీ అక్కడ కనకన నిప్పు కాలుతుంది. నువ్వు 2% పుణ్యం చేసుకుంటా అంటే ఆ వేడి మీద ఈ పుణ్యం ఏం సరిపోతుంది? వెయిట్ వేసుకోండి ఒకసారి అటు ఇటు, ఏం సరిపోతుంది? నువ్వు మొదలు పెట్టకుండే నాకు ఇంకా ఫలితం రాలేదు, మొదలు పెట్టకుండా నాకు ఇంకా ఏమిటో యోగంగా అందలేదు, నువ్వు ఎంతసేపటికి కూడా దేని తిన్నావు, నాకు ఫలితం వచ్చేస్తుంది, కోట్ల రూపాయలు వచ్చేస్తాయని జపం చేస్తున్నావు. అంతేకాని నువ్వు పాపం చేసేటప్పుడు నాకు పాపం వస్తుందేమో అని ఆలోచించట్లేదు కదా, నీకు నచ్చింది కాబట్టి చేసుకుపోతున్నావు. ఆ రకంగా నువ్వు పూజ చేయట్లా, నాకు వస్తుంది, నాకు వచ్చేస్తుంది, నేను అనుభవించేస్తా అని చేస్తున్నావు. కాబట్టి ఏనాటికి నువ్వు అనుభవించలేవు. నేను అనుభవించేస్తాను, నాకు వచ్చేస్తుంది, నేను బ్రహ్మాండం అనుకుంటూ నువ్వు కనుక చేశావా, నువ్వు ఏనాటికి అనుభవించలేవు. అమ్మవారికి చేసుకునే భాగ్యం నాకు కలిగింది, ఇంతకాలానికి ఈ జన్మలో చేసుకో, ఆవిడొచ్చి నేను నట్టింటో కూర్చుంటుంది. ఇవి కొన్ని యథార్థంగా జరిగినటువంటివి. ఇవి మనం చెబితే నమ్మరండి, ఎవరికి వారికి స్వానుభవం అయితే మాత్రమే నమ్ముతారు. నేనేమంటాను, ముందుగా స్వానుభవం, కారు కొనుక్కునే విషయంలో స్వానుభవం కావచ్చు, దెబ్బతినే విషయంలో స్వానుభవం దేనికి, ఇల్లు కొనుక్కునే విషయంలో స్వానుభవం కావచ్చు, ఇల్లు రోడ్డు మీద పడే దాంట్లో స్వానుభవం దేనికి? స్వానుభవం అనేటువంటిది మంచి జరిగే దాంట్లో కావాలి. నాకు చెడు జరిగితే నేను చూస్తాను, అది కూడా నాకు స్వానుభవం అంటే మంచిది. కింద పడ్డావు, దెబ్బ తగిలింది, మందు రాశావు, జీవితకాలం మర్చిపోదు. రైట్. అటువంటి స్థితి లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అపర్ణ అమ్మవారిని కనుక ఆరాధన చేసినట్లయితే ఖచ్చితంగా అపగత రుణ అపర్ణ అనేటువంటి ఒక స్థితిలో విజయదశమి కల్లా మంచి శుభవార్త వారు వింటారమ్మా. మరి ఒక వీడియోలో మీకు అపర్ణ ఒక వృత్తాంతం గురించి కూడా నేను మీకు వివరిస్తాను ఖచ్చితంగా. తప్పకుండా, చాలా చక్కగా వివరించారండి. ఇక గురువుగారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ కథకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి యూస్ఫుల్ అదే అనుకుంటున్నాను. అపర్ణ అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి, దానివల్ల కలిగే లాభం ఏమిటి,
ఈ విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం. మరి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.